V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసిద్ధం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు. వైద్యం వృత్తిగా కాకుండా మహాశక్తిగా సేవ చేస్తున్న వైద్యులు. ప్రజల భాగస్వామ్యం, అధికారుల సమిష్టి కృషి, సభ్యుల సహకారంతో ఎంపీపీ జనగామ శరత్రావు రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించాం. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు అన్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ ఇంద్రనగర్లోని కాలనీలోని ఇంటిలో తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట నగర మేయర్ అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, రామగుండం తహసీల్దార్ కుమార్ స్వామి, సంబంధిత అధికారులు ఉన్నారు. డివిజన్ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రామగుండంకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రత్యేక నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. రామగుండం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులతో పాటు డివిజన్ ప్రజలు సహకరించాలని కోరారు. డివిజన్లలో అంతర్గత రోడ్లతో పాటు డ్రైనేజీ, మరుగుదొడ్లు, మంచినీటి వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని తెలిపిన ఎమ్మెల్యే తెలిపారు. డ్రెస్సింగ్ కాబట్టి ఫేస్లోనికి ఎవరిని అనుమతించరాదు. ఒకే ఫేస్లో అనుమతి లేని వారికి ఎక్స్ప్లోజివ్ ఇవ్వరాదు. షార్ట్ రోడ్ శుభ్రం చేయనిదే ట్రైనింగ్ టేబుల్ డ్రిల్లింగ్ చేయాలి. ఎంతసేపు ఉంటుందా మైక్? ఎంతసేపు ఉంటుంది? తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘము సెంట్రల్ కమిటీ అధ్యక్షులు రాజిరెడ్డి అన్న గారి పిలుపు మేరకు ప్రైవేటీకరణ నిలిపివేయాలని, సింగరేణికే అప్పగించాలని ఒకవైపు మొత్తంగా 11 డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేటువంటి జరిగింది. మేము నిరసన తెలియజేస్తున్నాం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మ్యాన్ పవర్ కలిగినటువంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి మాకే ఈ సింగరేణి బొగ్గు గనులు నిర్వహిస్తున్న మాకే వీటిని అప్పగించాలి ఇదని చెప్పేసి అని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ప్రధానంగా తెలంగాణలో ఈ బొగ్గు గనులు ఏ విధంగానైతే మేము తీయగలుగుతున్నామో ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి మాకు ఇవి అప్పగించాలి ఇదని చెప్పేసి అని మేము నేరుగా ఈరోజు ఈ కార్యక్రమం నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, మా జిల్లాకు సంబంధించిన మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి యొక్క సూచనలు, అదే మాదిరి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం అందరి యొక్క కార్యాచరణ, వారి యొక్క సలహాలతో ఈరోజు ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తూ ఉంది. ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. కమిషనర్ గారు, మేయర్ గారు, సంబంధిత అన్ని విభాగాల అధికారులు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, శానిటేషన్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్, సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ ప్రప్రథమంగా మీకు చూసే ఉంటారు, మీడియాగా అందరూ తెలుసు. యజమాన్యాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి సంబంధించిన అధికారులను కూడా తీసుకొని, మున్సిపల్ తీసుకొని అలా దాదాపుగా 100 కోట్ల పైచీలకు టెండర్స్ అయిపోయినాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని తిరుమల నర్సింగ్ హోమ్, పీపుల్స్ దవాఖానాలో అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీపుల్స్ ఆసుపత్రిలో ప్రముఖ వైద్యులు చింతోజు శంకర్,
రాజారాం డాక్టర్స్ అందరూ కేక్ కట్ చేయగా ప్రముఖ వైద్యులు చింతోజు శేఖర్ ని శాలువాలతో సత్కరించి సిబ్బంది అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల నర్సింగ్ హోమ్ లో శ్రీ వైద్య నిపుణులు శ్రవంతి కేక్ కట్ చేయగా సిబ్బంది కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యురాలు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందిస్తున్నామని తిరుమల నర్సింగ్ హోమ్ పేర్కొన్నారు. నిరుపేదల కోసం తిరుమల నర్సింగ్ హోమ్ అందిస్తున్న సేవలను మండల ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని వైద్యులు శ్రవంతి కోరారు. ప్రముఖ వైద్యులు ఎర్రవెల్లి అనురాధ చంద్రశేఖరరావు సహకారాలతో గుండె సంబంధిత వైద్య పరీక్షలను సైతం నిరుపేదలకు అందిస్తున్నట్లు వెల్లడించారు. నిరుపేదల వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా పాతికేయులకు అందరికీ శుభాకాంక్షలు. వారి స్మారకార్థం ఆయన భారతరత్న అవార్డు గ్రహీత ఆయన పేరు మీద ఈ డాక్టర్ డాక్టర్ జరుపుకుంటున్నాం. ఆయన గొప్ప వైద్యుడు. అప్పుడు ఆ కాలంలో 80s అంటే 80s లేట్ 90s అప్పుడు డబుల్ ఎఫ్ఆర్సిపి అంటే ఫెలోషిప్ లండన్లో శిక్ష అంటే ట్రైనింగ్ అయ్యి ఎఫ్ఆర్సిపి ఎంఆర్సిపి డబుల్ సర్జన్ ఫెలోషిప్ ట్యూషన్ ఫెలోషిప్ పొంది ఇండియాకి వచ్చి అంటే అంత సర్వీస్ అది చేసిన సేవలకు భారత ప్రభుత్వం డాక్టర్స్ డే ఇచ్చింది. అందరికీ ధన్యవాదములు. ఇక్కడ 32 సంవత్సరాల నుండి ధనికులు పేదలు అనకుండా అందరికీ అందుబాటులో వైద్య సేవలు అందిస్తున్నాము. ప్రతి బుధవారం రోజు ఉచితంగా ఓపీ చూడబడుతుంది. ప్లస్ బీపీ షుగర్ గుండె సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా తక్కువ ధరలో అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందిస్తున్నాము ఇక్కడ. ప్లస్ నార్మల్ డెలివరీలు కూడా చేయబడుతున్నాయి. కావున అందరూ వైద్య సేవలని అందుకోగలరని కోరుతున్నాము. థ్యాంక్ యూ ఫర్. ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్క వైద్యుడు జిల్లాలో కానీ తర్వాత మన తాలూకా లెవెల్ కానీ మండల స్థాయిలో కానీ ఈ వైద్యులు సేవలు అందించాలి. ఈ పేద ప్రజలను వారికి సరైనటువంటి అవగాహన చేసి జ్వరం ఉందా, కడుపు నొప్పి, మోషన్స్ అని పేరు కడిగి మనం చేతనైనంత వారికి వాళ్ళ పరీక్షలు చేసి వారికి వైద్యులు సేవలు అందించాలి. ఒకవేళ మనం అధిక స్థితి అంటే ఆ జనరల్ శరీర స్థితి సరిగా లేనట్లయితే దగ్గర ఉన్నటువంటి యొక్క ప్రభుత్వ వైద్యశాల పంపించి వారికి మెరుగైన వైద్యం చెప్పాలి. ఇది కాదు ఇది రైతు అని చెప్పి అనవసరంగా 15 రోజులు తీసుకునే రోగాన్ని మనం విషమ పరిశీలించకుండా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 4న ఎంపీపీ ఎంపీటీసీల పదవీకాలం ముగినున్న నేపథ్యంలో ఎంపీటీసీలతో కలిసి ఎంపీపీ జనకమ్మ శరత్రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ సహకారం, అధికారుల కృషి, ప్రజల భాగస్వామ్యంతో 5 సంవత్సరాల పాటు మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించగలిగామని వెల్లడించారు. కాళేశ్వరం నీళ్లను మండలంలోని పలు చెరువులకు తీసుకురావడం సంతోషాన్ని నింపింది అని ఎంపీపీ జనకమ్మ శరత్రావు అన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల ఎంపీటీసీలు అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. 5 సంవత్సరాల పాటు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మండల కోఆప్షన్ వాసులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
మన అన్ని కూడా లేడు కదా మాట్లాడు ఆయన కలిసి పని చేసి మాట్లాడు ఇప్పుడు తిననా మా మండల ప్రజా పరిషత్ ఆఫీసులో మా గౌరవ సోదరులందరూ మా ఎంపీటీసీ అందరితో కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా సీనియర్ నాయకులు పెద్దలు మా ఎంపీటీసీ రామచంద్రన్న గారు అలాగనే అందుబాటులో రాలేవారు ఇద్దరు కారణాల వల్ల శ్రీకోట అంగి గారు అలాగనే మా సోదర ఎంపీటీసీలు ఆవులు కానీ అలాగే సమావేశం ముఖ్య ఉద్దేశం మీ ద్వారా ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంలో మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీపీ కానీ ఎంపీటీసీలు కానీ చాలా చురుగ్గా ఉండి ఇలా మండలాన్ని అభివృద్ధిలో అందరం కూడా భాగస్వామ్యం చాలా సంతోషం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ సహకరించిన మా నాయకులందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు. నాకు ఈ ఎంపీపీ అవకాశం ఇచ్చి 5 ఏళ్ళు ఇచ్చిన పార్టీకి మరొకసారి కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు 5 సంవత్సరాలు గడిచిందంటే అప్పుడే 5 సంవత్సరాలు గడిచిందా అనిపిస్తుంది. 5 ఏళ్లలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దేవుని వల్ల కేటీఆర్ గారి సహకారంతో ముఖ్యంగా మా ఎంపీటీసీలు అందరం కుటుంబంలాగా ఉన్నాం. పార్టీలు వేరైనా కూడా తమ్ముడు సీను కానీ అలాగే మా స్వేచ్ఛ రాజు కానీ ఆవునూరు క్రాంతి సౌళ్ళ లలిత క్రాంతి కానీ మా నామాపూర్ దేవేందర్ వాళ్ళందరూ కూడా మా పార్టీ అయినా కాకుండా కూడా పూర్తి స్థాయిలో కలిసినాం. మా ఎంపీటీసీలు అయితే మాకు అందరూ కూడా నిజంగా పేరున అందరూ కూడా కుటుంబంలా కలిసినాం. 5 ఏళ్ళు అప్పుడే అనిపిస్తుంది. 5 ఏళ్ల కాలంలో అందరం కూడా కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉండి ఏ ఫండ్స్ వచ్చినా కూడా ఏ పార్టీ అనుకుంటా 20 లక్షలు వస్తే అందరూ కూడా మనిషికో 1 లక్ష 2 లక్షలు అట్లా తీసుకున్నాం. దీనికి మా ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో సహకారం చేసిన వారికి కూడా ధన్యవాదాలు. మొన్నగా మా ఎంపీడీఓ గారు కానీ మా సూపరింటెండెంట్ ఉన్న ఎంపీఓ శ్రీనివాస్ గారు కానీ పేరున సిబ్బంది కూడా అందరూ కూడా మాకు ఎప్పుడు వచ్చినా ఏదన్నా అందుబాటులో ఉండి పనిచేసిన వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ పార్టీ అవకాశం ఇచ్చినందుకు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, జీవి శ్యాంప్రసాద్ లాల్లతో కలిసి పాల్గొన్నారు. ప్రజల అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ధరణి భూ సమస్యలకు సంబంధించి ప్రజావానికి వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ స్వీకరిస్తూ సదరు దరఖాస్తు ప్రస్తుత స్థితిగతులను ఆన్లైన్లో పరిశీలించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. సార్ నన్ను పెట్టుకోరాదు సార్ వీడియోగ్రాఫర్. ఇక్కడ
రెవెన్యూ దానికి వేరే ఏం రెవెన్యూ వాళ్ళు వచ్చి అసలు ఎంక్వైరీ భూపాల్పల్లి నియోజకవర్గం గణపురం మండలం చేల్పూర్తో పాటు రేగొండ మండల కేంద్రాల్లోని రైతుల వేదికలలో ఆయా మండలాల పిఎస్సిఎస్ చైర్మన్లు అధ్యక్షతన నిర్వహించారు. రైతుల మహాజన సభలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన రైతులందరికీ రైతు భరోసా రుణమాఫీ అమలు జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశాల్లో పాల్గొన్న పలువురు రైతులు 5 నుండి 10 ఎకరాల లోపు భూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే ప్రభుత్వం నుండి సహాయం అందేలా చూడాలని ఎమ్మెల్యేను గండ్ర సత్యనారాయణరావు కోరారు. రియల్ ఎస్టేట్ భూములు పట్టాలు కలిగిన గుట్టలకు, చెరువులకు, కుంటలకు సహాయం ఇవ్వొద్దని రైతులు కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ తమ విలువైన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఆలోచన ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్య ఉద్దేశం ఇదని మీకు తెలియజేస్తున్నాం. ఇంకో విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం దొడ్డుబండ్లు పండిస్తున్నాం. దొడ్డుబండ్లు పండించి మనకు ప్రతి వానకాలము వేసవికి పడ్డ వరకు ఏదో కొంటున్నారు. ఆ వడ్ల బియ్యం పండించిన వాళ్ళకు రేషన్ బియ్యము మన దగ్గరనే ఇలా 100కి 70% 80% ఆరోగ్యశ్రీ ఏదో హెల్త్ కార్డు అవుతుంది, కానీ బియ్యం కార్డు ఉన్నోడు లేనోడు అందరం తీసుకున్నాం. తీసుకొని ఆ కార్డు వల్ల బియ్యం అందరికీ వస్తున్నాయి, పుణ్యానికి ఫ్రీగా ఇస్తున్నాం. అయితే ఆ బియ్యము మనం తింటున్నామా అంటే ఎవరం తింటలేదు. 6 రూపాయలకు ఆ లారీ అక్కడి నుంచి ఆడికి మనకి పంటలు ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. గిట్టుబాటు ధర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, గిట్టుబాటు ధర కేంద్రం ఇవ్వాలి. కానీ రాష్ట్రం కూడా తగినటువంటి బడ్జెట్ లో ఎన్నైతే పరికరాలు ఉన్నాయో పరికరాలు కూడా సబ్సిడీ మీద కొంత మేరకు ఇచ్చేటువంటి ఆలోచన ఉంది. గతంలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎరువుల మీద ఉన్నటువంటి సబ్సిడీ 3000 ఎత్తివేశాడు. ఎత్తివేయడం వల్ల 500 రూపాయలు డిఏపి కోరమండలు దొరికేది ఈరోజు 15 నుంచి 1800 అయింది. పొటాషియం కూడా సుమారు 2000 ఎకరాలు మా ఎంఆర్ఓ గారు బాగా రిస్క్ తీసుకోవాలి. ఎందుకంటే 60-70 సంవత్సరాల నుంచి సులేమాన్ భూములకు గోపికొత్తపల్లి, నిజాంపల్లి, గాంధీనగర్, రామనగూడెం, జమీల్ నగర్ అనేక గ్రామాలలో చాలా మంది మనము పంటలు పండించుకుంటున్నాం. కానీ దానికి పాస్ పుస్తకాలు లేవు. లేక రైతు బంధు ప్రభుత్వ పథకాల్లో మనము కోల్పోయాము. మొదటిగా నా వ్యక్తిగత అభిప్రాయం, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పారు, ఏదైతే భూమి దున్నుకునే రైతుకు అది ప్రభుత్వ భూమియా, ఖరీదు భూమియా, లాభాని భూమియా, ఆ భూమికి పట్టా పాస్ పుస్తకం చేయించాలి. ఆ పట్టా పాస్ పుస్తకం చేయిస్తే బ్యాంకులో పోతే పంట రుణం రావడం, రైతు బీమా రావడం, రైతు భరోసాలు కూడా ఆయనకు లబ్ధి చేకూరుస్తుంది. అది ఎవరు చేయించుకున్నారో ఈ పాస్ పుస్తకాలు? అమెరికాలో ఉన్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటోడు, లేకపోతే ఆ భూమిని మొత్తం 100 ఎకరాలు తీసుకొని కబ్జా పెట్టి ఎక్కడో వేలాది ఎకరాలు తీసుకున్నాడు. అరే అది కొని పడేస్తే మనకు ప్రభుత్వం నుంచి రైతు బంధు వస్తుందిరా, ధర పెరుగుతుంది అనే రీతుల్లో వాళ్ళకి పుస్తకాలు వచ్చినాయి. ఈ ధరని బ్రేక్ అయిపోయింది. ఆ ధరని రద్దు చేస్తాం చేసి సులభ తరాల్లో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏముందంటే దున్నుకునే ప్రతి రైతుకు కూడా పట్టా పాస్ పుస్తకం ఇవ్వాలి. రెవెన్యూ అధికారులకు ఇప్పుడు ఏ అధికారులు లేవు. కౌలు రైతుకు, భూ యజమానికి
తప్పకుండా పాస్ పుస్తకం ఇప్పించి మాకు రైతు భరోసాతో పాటు రైతు బీమాతో పాటు ఈరోజు మనకు అమ్ముడు కొనడానికి పాస్బుక్ ఇచ్చి పంటలు పండించే ప్రతి పంటకు కూడా రాష్ట్ర ప్రభుత్వము పంట బీమా చేయబోతుంది. ప్రతి పంటలకు కూడా మీరు ఇంతమంది మాట్లాడారు, పంటలకు బీమా అనేది ఒక రైతు. ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రధాన కూడలిలో ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను అంటించి కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అనుముల శ్రీనివాస్ మాట్లాడుతూ వాల్ పోస్టర్లో ఉన్న వారి గురించి సమాచారం తెలిస్తే పోలీస్ వారికి నేరుగా గానీ ఫోన్ ద్వారా గానీ సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టుల సమాచారం తెలియజేసిన వారికి పోస్టర్లో ఉన్న విధంగా నగదు బహుమతి అందిస్తామని స్పష్టం చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని భరోసా ఇచ్చారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టులు పోరాటం చేయాల్సింది అడవిలో కాదు, ప్రజల అందరి మధ్యలో ప్రజా జీవనములోకి వచ్చి ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా పోరాడాలని, ప్రజలచే ఎన్నుకోబడి చట్టసభల్లోకి ఎన్నికై పోలీసుల గౌరవ వందనం పొందాలని అన్నారు. ఏటూరు నాగారం ఏఎస్పీ 8712670113 సిఐ అనుముల శ్రీనివాస్ 8712670090 ఎస్ఐ ఎస్కే తాజుద్దీన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఆర్పీఎఫ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఇట్లా పట్టుకోండి, చేయబెట్టారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు. వైద్యం వృత్తిగా కాకుండా మహాశక్తిగా సేవ చేస్తున్న వైద్యులు. ప్రజల భాగస్వామ్యం, అధికారుల సమిష్టి కృషి, సభ్యుల సహకారంతో ఎంపీపీ జనగామ శరత్రావు రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించాం. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.